బయ్యారప్ప ముచ్చట్లకు మరి అక్క సత్యవతి రాథోడ్ అక్క సునీతమ్మ పటేల్ అమ్మ మళ్ళీ పోతే కవితమ్మ ఇక మరి ఎట్లా ఏంది ఏం కథ అంటే మరి ఇలా బ్రహ్మాండంగా తెలంగాణ భవన్లో మరి మహిళా దినోత్సవం పండుగ అంగరంగ వైభవంగా జరుపుకోబోతున్నారు. ముందుగా మరి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అమ్మేరా ఈ సమస్త జగతికి ఆది మూలము, అమ్మేరా ఈ విశ్వ సృష్టికి ఆరంభము, అమ్మ గూర్చి చెబుట ఎవరి తరమురా, ఆయిల వేల్పును కొలుచుటే ప్రతి ఇంటి వరమురా. అమ్మ ఇలా మహిళా దినోత్సవ పండుగ ఎట్లా చేసుకుంటున్నారు ఏం కదా అమ్మ ఇలా మహిళా దినోత్సవ పండుగ ఎట్లా చేసుకుంటున్నారు ఏం కదా చెప్తాను. ఇప్పుడు తెలంగాణ భవన్లో పండుగ ఎట్లా చేసిర్రు మరి ఏం చెప్పారు ఇలా మహిళలకు? బ్రహ్మాండంగా చెప్పినాం. కవితకు వచ్చింది, ముఖ్యమైన నాయకులు వేలాదిగా మహిళా సోదరిమణులు వచ్చిర్రు. అందరికీ ముందుగా తెలంగాణలో ఉండే మహిళలందరికీ శుభాకాంక్షలు చెప్పినాం. అందరూ సంతోషంగా ఉండాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పినాం. మనం ఒకప్పుడు హక్కుల కోసం కొట్లాడినాం, ఓటు కోసం కొట్లాడినాం, సమాన హక్కులు, ఇవాళ సమాన అవకాశాల కోసం కొట్లాడుతున్నప్పుడు మహిళ లేనిదే కుటుంబం లేదు, ప్రపంచం లేదు, సృష్టి లేదు. అలాంటి మహిళల్ని అందరు గౌరవించుకోవాలి. మనం కూడా దృఢంగా తయారై ఈ సమాజంలో ఉండే ఒక తల్లి పిల్లల్ని కంటే అబ్బాయికి ఒక విధంగా, ఆడపిల్లకు ఒక విధంగా చూడకూడదు. తల్లి నుంచే నేర్చుకోవాలి. ఆడపిల్ల మగపిల్లడితో సమానమనే భావన చిన్నప్పటి నుంచి కలిగియాలి. మనం దేనికి తీసిపోము అనే ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఇవ్వాలని చెప్పడం జరిగింది. తల్లి మరి ఇప్పుడు ఈ మహిళల అభివృద్ధికి కాంగ్రెస్ వాళ్ళది ఇందిరమ్మ ప్రభుత్వం కట్టుబడి ఉందట, వాళ్ళ అభివృద్ధికి వీళ్ళు బాటలేస్తున్నారట, మరి వాళ్ళు మొత్తుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఏం చెప్తావు ఈ మాట మీద? పాత బాటలు చెరిపేయకుండా ఉంటే చాలు కాంగ్రెస్ పార్టీ, కొత్త బాటలు వేయాల్సిందేం లేదు. గరీబీ హటావో అని ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని అనేక ఏళ్లుగా పాలించింది. గరీబీ హటావో జరగలేదు, కానీ గరీబాంకు హటావో అనే వచ్చింది. పేదోళ్ళనే లేకుండా చేయండి అని చెప్పి ఇవాళ ₹1 అదనంగా బడ్జెట్లో మహిళలకు కేటాయించకుండా 1 కోటి మందిని కోటీశ్వర్లు చేస్తామనంటే తప్పుడు మాటలు, తప్పుడు రాతలను మహిళా లోకం నమ్మొద్దు అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ రాజ్యాంగ ఆడవాళ్ళని బాగా పట్టించుకోలేదట, నిజమేనా? చాలా బాగా కేసీఆర్ ఒక తండ్రి మనసుతో, ఒక అన్న మనసుతో, ఒక కుటుంబ పెద్దగా కడుపుతోనున్న అమ్మాయి కడుపు నిండా అన్నం పెట్టడం కానీ, ఒక ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి 116 ఇవ్వడం కానీ, ఒక అవ్వకు 200 ఇస్తే సరిపోవని 2000 ఇవ్వడం కానీ, అనేక కార్యక్రమాలు మహిళల కోసం చేసినాము. కేసీఆర్ పాలనలో మహిళలు 2 అడుగులు ముందుకు వేశారు. 10 ఏళ్ల పాలనలో 2 అడుగులు ముందుకు పోయింది. 15 నెలల్లోనే 1 అడుగు వెనక్కిపోయిందని నేను తెలియజేస్తా ఉన్నా. మొత్తానికి సత్యవతి రాథోడ్ ఈ రకంగా అమ్మాయి వెళ్ళబోసుకుంది. మనకి ఇక్కడ మా మనవరాలు కనపడుతున్నారు. వీళ్ళేం చెప్తారు? ఇందా దా అమ్మా, ఏం సంగతి, ఎట్ట సంగతి, ఎక్కడికి వెళ్ళి వచ్చినావు? ఏం పేరు నీ పేరు? బేగంపేటకి వెళ్ళి వచ్చినావు. ఏం పేరు తల్లి నీ పేరు? కాంచనముదిరాజు. మరి ఇప్పుడు లోపల ఏం చెప్పింది కవితమ్మా? మహిళలు అన్ని రంగాలలో సాధికారత సాధించాలి, మహిళలు స్వతంత్రంగా ఎదగాలి వాళ్ళంతటి వారు. ఇప్పుడు మన పుట్టబోయే బిడ్డలకైనా మన ప్రవర్తనని వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి, మన వారసత్వాన్ని వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి మనము ముందు ధైర్యంగా చదువుకొని ముందడుగేయాలి. సాధికారత అంటే ఎవరి మీద ఆధారపడకుండా మనకంటూ ఒక బిజినెస్, ఏదో పని అనేది నేర్చుకొని ముందుకు పోవాలన్న ఉద్దేశం. భర్త, పిల్లలు అనే ప్రేమ, అభిమానాలు. ఇవాళ రేపు ఏమైపోయిందంటే అది లేకుండా పిల్లలు ఒక ఫోన్లో మూతి, భర్త ఒక ఫోన్లో మూతి, ఇంటికి వెళ్ళగానే నేను ఒక ఫోన్లో మూతి. అట్లా కాకుండా అందరం ఒక గంటనో ఫోన్లు పక్కన పెట్టి అందరూ ఒక ఫ్యామిలీ మాట్లాడుకోవాలి, కలిసి భోజనం చేయాలి. వీక్లీ వన్స్ అన్న కనీసం కలిసి భోజనం చేస్తే ప్రేమాభిమానాలు. ఎందుకంటే పూర్వకాలము అందరం కలిసి కూర్చొని భోజనం చేసేవాళ్ళం. ఇప్పుడు ఫోన్ చూసుకుంటూ నువ్వు భోజనం చేస్తున్నావు, ఫోన్ చూసుకుంటూ నేను భోజనం చేస్తాను, టేబుల్ మీద ఏమంటే ఎవరి ఫోన్లో మూతి వాళ్ళే పెడతాం. అట్లా కాకుండా మనం అందరం కలిసి కూడా ఒక వారానికి ఒక్కసారి, 2 రోజులకు ఒకసారి పిల్లలకు కూడా నేర్పియాలి. ఫోన్లే జీవితం కాదు, మనం అందరితో కలిసిమెలిసి ఉండాలి అన్న ఉద్దేశము. ఇంకొకటి సాధికారత సాధించాలి. నువ్వు ఏ రంగంలో చేయాలనుకుంటున్నావో దాన్ని కట్టి చేయి.
నువ్వు వ్యవసాయం చేయాలనుకుంటున్నావా, నువ్వు బిజినెస్ చేయాలనుకుంటున్నావా, లేదా ట్రేడ్ యూనియన్ ఏది చేయాలనుకుంటున్నావు, నువ్వు ఏది చేయాలనుకున్నా కూడా నీ సత్తా నీకు ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఎవరంటేనో పరిగెత్తాల్సిన అవసరం లేదు. నువ్వు ఎక్కడ చేస్తే నీకు అక్కడే గుర్తింపు వస్తున్న విషయం నేను కూడా అక్క కూడా అందరం చెప్పేది అదే మాట. అందరం కూడా వచ్చే సంవత్సరం వరకన్నా మంచి సాధికారత సాధించాలి అన్న ఉద్దేశం. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా యావత్ భారతదేశానికి ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఇప్పుడు ఎట్లా సంగతిరా, ఇప్పుడు మగ పోరగాళ్ళు రోడ్ల మీద చెడిపోతున్నారు అంటే ఆడోళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి బిడ్డ. నిండు దుస్తుతనంతో మంచిగా ఉండాలి ఆడోళ్ళు. గట్లయితేనే ఈ సమాజం బాగుపడుతుంది. మగ పోరగాళ్ళు చెడిపోవడానికి కారణం ఆడోళ్ళే అంటున్నారు. ఏమంటారు దీని మీద? ఆడోళ్ళ మీద ఎందుకండి, ఆడోళ్ళదే ఉండదు కదా. ఎప్పుడు గిట్టే ఉండాలి సముద్రం, ఎప్పుడు గిట్టే ఉండాలి. సంవత్సరం బట్టలు వేసుకుంటున్నారట. చుట్టూ పరిస్థితులను బట్టి ఉంటుంది, సమాజం ఉంటుంది, గురువులది ఉంటుంది, తల్లిదండ్రులది ఉంటుంది, మనం చూసే విధానం ఫోన్లలో ఉంటుంది, చూసే టీవీలలో సీరియళ్ళు కార్యక్రమాలు చూసుడు ఉంటుంది, పెరిగే పద్ధతిని బట్టి ఉంటుంది. ఒక ఆడోళ్ళ మీద నెట్టేసుడు మహిళా దినోత్సవం రోజు ఇది కరెక్ట్ కాదు. మరి ఈ సీమ సౌతురు సంవత్సరం వేసుకునే వరకు గిసబంది బచ్చగాళ్ళు రకంగా తయారవుతారు. ఏదేమన్నా కానీ ఈ రోజు మా మహిళా దినోత్సవం సందర్భంగా మా మహిళలను సంతోషంగా ఉన్నాము. మరి ఇప్పుడు ఎట్లా అంటున్నావు, నువ్వేమంటున్నావు? మరి కవిత ఏం చెప్పింది, ఇప్పుడు ఏం చెప్తున్నావు మరి ఆడబిడ్డలకు? కవితకు అందరూ సమాన హక్కులు ఉండాలి, మగవాళ్ళతో కూడాను. మా ఆడపిల్లలందరినీ కూడా బాగా చదివించుకోవాలి. మన ఇంట్లో మగపిల్లల్ని మంచిగా చదివించి ఆడపిల్లల్ని పనులు చేయించడం కాకుండా భర్త ఇంట్లో సహకారం అందించుకుంటూ పనులు చేసుకుంటుంటే ఆడపిల్లలను కూడా మనం ఎడ్యుకేటెడ్ చేస్తే మనం అన్ని రకాలుగా కూడా దేశం డెవలప్ అవుతుంది అని కవితక్క ఒక దిశానిర్దేశం చేశారు. ఇచ్చిన 6 గ్యారంటీలలో ఇంద్రమ్మ రాజ్యం అని చెప్పి తీసుకొని వచ్చి మహిళలకు న్యాయం చేయండి. ఇప్పుడన్నా ఇంద్రమ్మ రాజ్యం అని ఓట్లు వేయించుకున్నారు కానీ ఇచ్చే 2500 ఇవ్వండి, 4000 పెన్షన్ ఇవ్వండి, అందరికీ 500 గ్యాస్ ఇవ్వండి, గృహజ్యోతి అన్నారు, 200 యూనిట్లు కరెంట్ ఎవరికి కూడా చక్కగా రావట్లేదు, అందరికీ ఇవ్వండి. వచ్చే ఎన్నికల వరకైనా మీరు ఈ హామీలు నెరవేరుస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే పాపం ఎంతోమంది ఆడపిల్లలు పెళ్లి చేసుకున్నారు, తులం బంగారం వస్తుందని వాళ్ళ అమ్మ వాళ్ళు పెళ్లి చేసినారు, కానీ 1,00,000 రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చినవి వస్తున్నాయి కానీ తులం బంగారం అయితే రావట్లేదు. నా పేరా గుంటి మంజులారాని, చార్మినార్ నాది. అమ్మని సామి రంగు అయితే ఓ 4 పోతాం చార్మినార్కు. మరి ఎట్ట సంగతి? ఇలా కవితమ్మ ఎంతమందికి బువ్వ అని పెట్టింది, వచ్చింది ఆ బువ్వ తిన్నరా అవుతుందేరా? కవితమ్మ ఈ రోజు కాదు, గత కవితమ్మ ఇంటికి పోవడం కాదు, తెలంగాణ మా బాపు కేసీఆర్ కడుపు నిండా తిండి పెట్టిండు. ఈ రోజు అన్నపూర్ణది ఎక్కడ పోయినది? కరువు అంటే కరోనా పీరియడ్లో బాపు కేసీఆర్ కొన్ని లక్షల మందికి పెట్టిండు, 3 ఏళ్ల వరకు ఫ్రీ ఇచ్చిండు. ఇదే రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, ఎక్కడ పోయింది అన్నపూర్ణది? మరి ఇవాళ మరి మీ ఆడవాళ్ళ పండుగ కూడా కవితమ్మ ఏం చెప్పిపోయింది? ఏం చెప్పిపోయిందంటే మహిళా సాధికారిక దేవాలి, మహిళా శక్తి మా బిల్లులు కవితక్క మెడలోంచి ఈరోజు రేవంత్ రెడ్డితో 2 బిల్లులు అజ్జేపించింది. ఆ 3వది కూడా రావాలి. 3వది వచ్చిందాక 6 గ్యారంటీలు వచ్చిందాక పోరాటం ఉన్నది. మీరెంతనో మేమంతా అనేది వరకు రేవంత్ రెడ్డిని వదిలిపెట్టలేదు. ఆడపిల్లగా పుట్టుటనే చేసిన తప్ప, మాలోన లేనిది మీలోన ఉన్నది ఏమిటి గొప్ప? అమ్మా నీ కడుపులోన పెరుగుతున్నా నన్ను కరగదీస్తావెందుకమ్మా? అయ్యా కనిపించని కుట్రలకు నన్ను బలిగిస్తావెందుకయ్యా? ఆడవాళ్ళు రాజ్యాలు ఏలిన చరిత్ర లేదా? ఆడవాళ్ళు రాజ్యాలు ఏలిన చరిత్ర లేదా? ఆడదంటే అది శక్తి అని మీకు గుర్తురాలేదా కదా? మరి ఆడబిడ్డ ఆదిశక్తి అని అంటున్న ఈ రోజుల్లో ఆడబిడ్డ రోడ్డు మీద ఒంటరిగా పోయేయాల లేకుండా ఉంది. ఇక మరి నిజమైన స్వాతంత్ర్యం దేశానికి ఎప్పుడు వచ్చిందయ్యా అంటే ఆడబిడ్డ అర్ధరాత్రి ఒంటరిగా పోయినప్పుడే అన్నారు. కానీ మరి ఇప్పటికీ అది నెరవేరిందా? అసలు ఏం నడుస్తుంది? మరి ఇలా అంతర్జాతీయ మహిళా దినోత్సవ పండుగ సందర్భంగా మరి 2 తల్లులు కనబడ్డారు. ఈ తల్లులు ఏం చెప్తారు, ఏంది ఏం కథ అనేది, మరి ఈ సమాజానికి రామసక్కని సందేశం ఏమి ఇవ్వబోతురు అనేది కూడా మనం అరుచుకుందాం. అమ్మ శనార్థి, ఏం పేరు మీ పేరు? నా పేరు ప్రియదర్శిని. ఎట్లా మరి ఇలా అంతర్జాతీయ మహిళా దినోత్సవం పండుగ బ్రహ్మాండంగా జరుపుకుంటారు, మొత్తం ఊరు వాడ గలీ నుంచి ఢిల్లీ దాకా. ఏం చెప్పదలుచుకున్నాం ఇవాళ ఈ పండుగ గురించి? ఈ సనాతన ధర్మాన్ని మనం అందరం గౌరవించాలంటే మన ధర్మంలో ఏం చెప్పబడిందంటే ఎక్కడైతే
స్త్రీలు గౌరవింపబడతారో అలాంటి దేశం ఎప్పుడు సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి అది మనందరం గుర్తుపెట్టుకొని ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మనం ఈ నినాదాన్ని గుర్తుపెట్టుకొని గౌరవిస్తూ ఆడవాళ్ళని గౌరవిస్తూ వాళ్ళకి చాలా అవకాశాలు ఇస్తూ మన అందరం వాళ్ళతో పాటు నడుస్తూ వాళ్ళకి చేయూతనివ్వాలని నేను కోరుకుంటున్నాను ఈ మహిళా దినోత్సవం సందర్భంగా. అంటే ఇప్పుడు ఆడబిడ్డలు కూడా కొంచెము ఎట్లా అంటే ఈ సమాజంలో ఈ సినిమాలు ఏవైతే ఇదైపోతున్నాయో ఈ సినిమా ప్రభావాలతోటి ఆడబిడ్డలు ఖరాబ్ అయిపోతున్నారు. వాళ్ళని చూసి మగపురగాలు కూడా సమాజం అంతా ఇదైపోతుంది అనేది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో కోడై కూస్తుంది. ఎట్లా ఆడబిడ్డ పుట్టినప్పుడు తల్లిదండ్రుల పోషణ లోపమా, లేకపోతే ఆడబిడ్డ ఈ సమాజం పట్ల ఈ సినిమాల పట్ల దీని మీద కొంచెం ఆకర్షితులయ్యేవని ఆగమైపోతుర్రా? ఆకర్షితులు అవుతారు అనే మాట నిజమే, కానీ తల్లిదండ్రులు ఇచ్చే విలువలు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఇచ్చిన విలువలని తెలుసుకున్న ఆడపిల్లలు వాళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు ఆ విలువలు గుర్తొచ్చి వాళ్ళు దాన్ని పాటిస్తారు. అప్పటికప్పుడు తప్పు చేసి ముందుకెళ్తారా, లేకపోతే చిన్న చిన్న తప్పులు చేసుకొని పెద్ద తప్పులు చేయకుండా ఆ విలువలను గుర్తించుకొని ముందుకెళ్తారా అనేది ఆడపిల్లల చేతుల్లో ఉంది. కానీ ఆ విజ్ఞత మన తల్లిదండ్రులు కానీ సమాజం కానీ అందరూ గుర్తుపెట్టుకుని ఆ చిన్న చిన్న తప్పులను క్షమించి పెద్ద తప్పులకు దారి తీయకుండా వాళ్ళని పరిరక్షించుకోవాలని నేను కోరుకుంటున్నాను. సమాజం ఎందుకంటే ఒక బిడ్డని మనం పెంచాలనుకున్నప్పుడు ఈ మొత్తం ఒక విలేజ్ అంటే మొత్తం ఈ సమాజం మొత్తం దగ్గరికి రావాలన్నమాట. సో ఈ ఆడపిల్ల అనేది మాతృత్వం అనేది ఆడపిల్లకి మాత్రమే లభిస్తుంది. అలాంటి మాతృత్వం ఉన్న తల్లి ఈరోజు ఇలాంటి కష్టాలు పడుతుంది, కానీ ధైర్యంతో ముందుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు చెప్పమ్మా, మరి ఇప్పుడు నువ్వేం చెప్పబోతున్నావు ఈ సమస్త లోకానికి? ఒక ఆడజాతిలో పుట్టినవు, నిజంగా కూడా ఇప్పుడు ఏం జరుగుతున్నాయి అంటే మహిళల మీద అనేక అత్యాచారాలు జరుగుతున్నాయి. మరి ఇప్పుడు ఆడబిడ్డ ఏ రకంగా మెదలాలి, ఏ రకంగా మసలుకోవాలి, ఏం చెప్తావు ఇప్పుడు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పండుగ సందర్భంగా? ప్రకృతి పురుషను అనేది సనాతన ధర్మంలో ఉంటుంది. సో అక్కడెక్కడ కూడా ప్రకృతి ఎక్కువ పురుషుడు ఎక్కువ అనే ఆలోచన ఎవరూ తీసుకురాలేదు, రెండు సమానమే. సో ఆ సమానము అనే విషయంలో ప్రకృతి మేనిఫెస్ట్ అవుతుంది. యాక్చువల్గా పురుషుడు ఎంత ఉన్నా అది ఒక స్త్రీ అసోసియేట్ అవడం వల్లనే మేనిఫెస్టేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ సమాజంలో ఇప్పుడు ఏదైనా ఇబ్బందులు పడుతున్నారు ఆడపిల్లలు అని అంటే అది వాళ్ళలో ఉన్న శక్తిని వాళ్ళు గుర్తించలేకపోవడం వల్ల. అది సమాజంగా తల్లిదండ్రులుగా వాళ్ళు స్వతహాగా వాళ్ళ గురువుల దగ్గర నుంచి కానీ మనలో మనం ఏంటి అనేది ఎప్పుడైతే వాళ్ళు ఆలోచన చేసుకోగలుగుతారో అప్పుడు వాళ్ళ శక్తిని గుర్తించుకున్నప్పుడు దాన్ని వాళ్ళు మేనిఫెస్ట్ చేసుకోవడము, వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలటము, వాళ్ళు ఏంటి అనేది వాళ్ళ విద్యా వృత్తుల్లో నిర్వర్తించుకునే విషయాలలో వాళ్ళ ఎదుగుదల అన్నీ కూడా వాళ్ళలో ఉన్న పవర్ని వాళ్ళు గుర్తించినప్పుడే. ఆ గుర్తించడానికి సమాజము అలానే తల్లిదండ్రులు అలానే గురువులు ప్రతి ఒక్కళ్ళ బాధ్యత ఉంటుంది. అది మూవీస్ అంటే మూవీస్లో కూడా మంచి విషయాలు చేసేవాళ్ళు ఉంటారు, కానీ ఒక కరెక్ట్ అయిన ఒక విద్య అనేది కావాలి, అలానే ఒక వాతావరణం అనేది కావాలి, ఇవన్నీ కూడా కావాలి. మనము శివుడు పార్వతీలు చూస్తున్నాము, ప్రతి ఒక్క దేవుళ్ళలో కూడా ఒక స్త్రీ ఎంత ఇంపార్టెంట్ అనేది మన పురాణాల్లోనే చూస్తున్నాము. సో మూవీస్ కన్నా మన పురాణాలు చాలా పెద్దవి. ఓకే, సో పేరెంట్స్ కూడా చిన్నప్పటి నుంచే వాళ్ళ విద్యలో కానీ వాళ్ళ కల్చర్లో కానీ ఒక సనాతన ధర్మాన్ని ఇంక్లూడ్ చేయడం వల్ల మనం ఏంటి అనేది గుర్తుంచుకునే శక్తి పిల్లలకి వస్తుంది అనేది ఉద్దేశం. సో మగపిల్లలు కూడా ఈ విషయంలో విద్యావంతులు అవ్వాలి, వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయగలగాలి. అప్పుడే రెండు కలిపి ఉన్నతి స్థానానికి వెళ్తారు. ప్రకృతి పురుషి రెండు సమానము, రెండు ఉన్నతంగా ఉండాలి, సొసైటీ బాగుండాలి అని అంటే అది అందరి బాధ్యత. అది ఒక్కళ్ళతోనే ఉండదు. ఆ సమాజం కానీ క్షేమం కానీ అది మనందరి చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు ఇంకోటమ్మా, ఇప్పుడు వెనకాడికి పెయి నిండా వస్త్రాలు, చెయ్యి నిండా గాజులు, నిండుగా ఆడతనం, కట్టు బొట్టు మంచిగుండేది. ఇక ఈ నడువని దండం పెడితే ఇక ఈ సోషల్ మీడియా వచ్చింది, ఈ టీవీలు, ఈ సినిమాలని, అదని ఇదని ఇప్పుడు ఆడపిల్లలు కూడా వికారంగా తయారవుతుర్రు. దానివల్ల యువత కూడా చెడుదారిలో పయనిస్తుర్రు అనేది కూడా ఇది గుసగుస నడుస్తుంది. ఎట్లా మరి ఇప్పుడు ఒక ఆడపిల్ల ఒకప్పుడు మరి నిండుదనంతో ఉన్న ఆడబిడ్డలు ఎందుకని ఇవాళ అర్ధనగ్న బట్టలతోటి కూడా ఇవాళ
ఈ రకంగా కూడా తిరుగుతున్నారు. దీనికి కారణం ఏంది, మరి ఆడపిల్ల కూడా ఎట్లా తయారు కావాలంటావు, ఏం చెప్తావు ఇప్పుడు? మన డ్రెస్సింగ్ అనేది అండి ఒకటి, అసలు మనకి ఇవంతా డ్రెస్సింగ్ అనేది ఒక కంఫర్ట్ నుంచి వచ్చింది. అంటే అది అంటే మనకి సివిలైజేషన్ త్రూ. ఓకే, మనము ఎప్పుడైతే మనకి సివిలైజ్ లేనేమో అప్పుడు మనకి ఎలా వస్త్రధారణ ఎలా ఉండాలి అనేది తెలియదు. ఓకే, ఇది కార్పొరేట్ సంస్థలు ఇవి అన్నీ వచ్చాక మనం వేరే దేశాలకి వర్క్ చేస్తున్నాం అన్నప్పుడు దానికి తగ్గ వస్త్రధారణ ఉండాలి. ఓకే, కానీ అది మితిమీరకుండా ఉండడం మన చేతుల్లో పని. ఓకే, సో మన ఆరోగ్యానికి ఏది మంచిది, మన అలవాటుకి ఏది మంచిది, మన సొసైటీలో మనం ఎలా ఉండాలి అనేది ఆ స్పృహ మనలో ఉండాలి. అది కార్పొరేట్లో పనిచేస్తున్నాం కాబట్టా వెస్టర్నైజేషనా అంటే అది కాదు. సో ఆ స్పృహ అది ప్రతి ఆడపిల్లలో ఉండాలి అనమాట. నేనేంటి, నేను ఎలా కనిపించాలి అనేది అది ఆ స్పృహ అనేది అలవాటు చేసుకోగలిగితే బాగుంటుంది. దానికి మళ్ళీ వాల్యూ బేస్డ్ థింగ్, అది మనం వాల్యూ సెట్ చేసే దాంట్లో పిల్లలు బేసిక్గా వాళ్ళంతట వాళ్ళుగా ఉండరు. వాళ్ళు చూసే ఏదైతే సిచ్యువేషన్స్ ఉంటాయో అవే వాటిని ప్రభావితం చేస్తాయి. సో వాళ్ళు ఎలాంటివి చూస్తున్నారు, ఎలా ఉంటున్నారు అనేదాన్ని ఎప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ వాల్యూస్కి రూటెడ్ అయిన పిల్లలు ఎవ్వరూ కూడా ఈ ధోరణిలో పోరు. సో ఆ స్పృహని పిల్లల్లో కలిగజేసే బాధ్యత మళ్ళీ మన సొసైటీ మీదే ఉంటుంది. అది సో పాశ్చాత్యం ఇప్పుడు వెస్టర్నైజ్డ్ లేకపోతే కార్పొరేట్ వరల్డ్లోకి వెళ్తున్నప్పుడు జీన్స్ అవి వేసుకోవడం పెద్ద తప్పేం కాదు. కానీ అది ఎలా ఉండాలి, ఎక్కడ ఎలా ఉండాలి అనే బాధ్యత, అండ్ కనీసం పండగలప్పుడైనా మన వస్త్రధారణ మనకి ఎలా ఉండాలి, నా కల్చర్ని నేను ఎలా ఉంచుకోవాలి అనేది, ఇప్పుడు ఎక్కడ ఊరంతా వెళ్ళి ఎక్కడ జాబ్స్ వచ్చినా పండగకి నా ఇంటికి వెళ్ళాలనేది ఎలా ఉందో అలానే నా కల్చర్కి సంబంధించింది ఇది, నాకు గౌరవం ఇచ్చేది ఇది అని ఆ వస్త్రధారణ మీద కూడా వాళ్ళు మొగ్గు చూపితే బాగుంటుంది. మరి ఇక ప్రియదర్శిని జీవిత గారు ఈ రకంగా మరి ఇక సమాజానికి మాత్రమే ఒక రామసక్కని సందేశం ఇచ్చిరని అనుకోవాలి. మరి ఇప్పటికైనా కొన్ని మార్పులు, కొన్ని చేర్పులు, మరి తల్లిదండ్రుల విషయంలో కూడా ఒక ఆడబిడ్డ అంటే ఏ రకంగా ఉండాలనేది కూడా మరి అలా మాటల్లో కనబడుతుంది. ఇక మరి ఈ రకంగా మరి మీ నర్సయ్య తాత పైన కడితే వీళ్ళు కంటపడ్డారు, ఇంకా కూడా మరి గట్ట బయలుదేరుతా గట్ట పైన కడతా ఎవరు కలుస్తారు, ఇంకేం చెప్తారు, ఇవాళ అంతర్జాతీయ పండుగ గురించి, ఆడోళ్ళ పండుగ గురించి ఇంకా ఏం చెప్తారు అనేది మరి మీకు వినబెడతా. చూస్తూనే ఉంటుంది మన ANN.